ఇక బల్క్ డ్రగ్ పార్క్ ఉక్కుతాడు. మిట్టల్ కోసం 13 దీంతో 13 రాష్ట్రాలతో పోరాడి తెచ్చుకున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అన్యాయం అంటూ బల్క్ డ్రగ్ పార్క్ స్థలాన్ని కూడా కొంతమేర ఈ మిట్టల్కి ఇవ్వటం మీద చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. విశాఖ ఉక్కు భూముల్ని కూడా అదానికి అప్పగించే కుట్ర జరుగుతోంది అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలి. గన్లు ఎందుకు కేటాయించలేదు విశాఖ ఉక్కి, మరి మిట్టల కోసం ఎందుకు ఎంపీలంతా కూడా అక్కడ క్యూ కట్టారని చెప్పి సిపిఎం నేతలు కానీ లోకనాథం గారు వీళ్ళంతా కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇవాళ మిట్టల్కి శంకుస్థాపన చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ మరి పక్కనున్న విశాఖ స్టీల్ పరిస్థితి ఏమిటి, భవిష్యత్తు ఏమిటి అనే దాని మీదే ఇప్పుడు చర్చ జరుగుతున్నాయి. మరోవైపు ఏమో విశాఖలో అతిపెద్ద కుంభకోణం, 5,000 కోట్ల విలువైన ఆక్రమిత ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా గీతం నిర్మాణాలు. సో మిట్టల్కి ఇస్తున్నారు, బాగానే ఉంది, ఓకే, వస్తే సంతోషమే. కానీ విశాఖ స్టీల్ భూములు కూడా అదానికి వీళ్ళకి ఎవరికైనా అప్పచెప్పే అవకాశం కనపడుతుందా? విశాఖ స్టీల్ దెబ్బతింటుందా దీనివల్ల? విశాఖ స్టీలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనుకుంటూ ఒక దశాబ్ద కాలం పోరాటం చేసి అంటే ఒక 30 మంది పైచీలకు అనుకుంటా 32 మంది ప్రాణత్యాగాలు చేస్తే దక్కిన విశాఖ స్టీల్ని ఈరోజు దాన్ని ప్రైవేటీకరణ దిశగా ముందుకు తీసుకువెళ్తూ ఒక ప్రభుత్వ రంగ సంస్థని నిర్వీర్యం చేసి ఆర్థిక నష్టాలు కలిగే విధమైన ప్రణాళికని రచించి దాన్ని ఏదో రోజు ప్రైవేటీకరణలోకి పూర్తిగా తీసుకెళ్ళడానికి ఇప్పటికే 32 విభాగాలని ఇండివిజువల్గా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే యాక్టివిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. కానీ మీరు కానీ ఒక కంపారిజన్ కానీ మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు దావోస్కి వెళ్ళినప్పుడు మిట్టల్ గారిని కలవటము, గ్రీన్ ఎనర్జీతో పాటు ఈ పెట్టుబడుల గురించి కూడా డిస్కషన్ జరగటము, తర్వాత వాళ్ళు వచ్చి ల్యాండ్ ఇవన్నీ చెక్ చేసుకోవటం జరిగినాయి అప్పట్లో. కాకపోతే అది ప్రభుత్వం మారటం, వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇనిషియేట్ చేయటం, అది మూమెంట్ వచ్చింది, ఇది మిట్టల్ అండ్ నిప్పాన్ రిలేటెడ్ స్టీల్ ప్లాంట్. కానీ ఇక్కడ అవ్వచ్చు, కడప జమ్మలమడుగులో జిందాల్ అవ్వచ్చు, లేదు విశాఖ స్టీల్ అవ్వచ్చు, మూడింటిని కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్ఆర్సీపీ అడ్డుకుంది అని ఉక్కు శాఖ మార్చులు అయిన కుమారస్వామి గారే స్వయంగా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం చేయటమే కాకుండా ప్రధాని గారికి పదే లెటర్లు రాసి విశాఖ ఉక్కుని కాపాడుకోగలిగారు 5 సంవత్సరాలు. మీరు కానీ చూసుకుంటే విశాఖ స్టీల్లో ఒక ఎంప్లాయీని కూడా తొలగించకుండా, కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఉద్యోగం కూడా పోకుండా కాపాడుకోగలిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ రోజున మీరు చెక్ చేసుకుంటే ఈ 21 నెలల కాలంలో 25% ఆఫ్ ఎంప్లాయీస్ తొలగించబడ్డారు. తొలగించడం కాదు, దాన్ని ఏమంటారంటే విఆర్ఎస్ బెనిఫిట్ లాగా చూపించి వాళ్ళు స్వచ్ఛందంగా విరమణ చేసుకునేలాగా చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతమంది తొలగించబడ్డారో పూర్తి వివరాలు ఇప్పటికీ తెలియదు. గతంలో కూడా 1999 నుంచి 2004 సమయంలో కూడా చంద్రబాబు గారు ఇలాగే 54 ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేసి ఒకటి క్లోజ్ చేయడం కానివ్వండి, లేదు ప్రైవేట్కి అప్పచెప్పడం కానీ జరిగింది. సో తన పందా మారకపోగా ఇప్పుడు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే 2 స్టీల్ ప్లాంట్ని, ఒకటి కడపలో అవచ్చు, ఒకటి నక్కపల్లిలో అవచ్చు, ఇనిషియేట్ చేశారు. ఒక పక్కన ప్రభుత్వ రంగ సంస్థ అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎలా కాపాడుకోగలిగారు, ఆ విధంగా చేయొచ్చు కదా. ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్కి గనులు కూడా శాంక్షన్ చేయకుండా దాన్ని మెల్లగా ఇప్పుడు పక్కనే ఇది ఉంది కాబట్టి దీనికి ఇచ్చే ప్రోత్సాహకాలు, ఆ గనులు ఇవన్నీ చూడండి. ఇప్పుడు విశాఖ స్టీల్ భూమిని కూడా లాగేస్తారనేది సిపిఎం వాళ్ళ అనుమానం. దాదాపు 20,000 ఎకరాలు ఏదో ఉంది కదా, ఉంది. మరి దాన్ని కూడా రక్షించే విధంగా మీరు చెప్పినట్టు విశాఖ స్టీల్ని రక్షిస్తూ మిట్టలను తీసుకురండి, జిందాల్ తీసుకురండి, ఇంకేమైనా తీసుకురండి, కానీ విశాఖ స్టీల్ని మాత్రం దెబ్బతీయద్దన్నది అందరి ఉద్దేశం. నాగార్జున గారు, మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద మాట్లాడతారా? ఇంకా డీటెయిల్గా రేపు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదన్నా ఒక ప్రైవేటు పెట్టుబడి వచ్చినా, లేకపోతే ఒక ప్రైవేటుకి సంబంధించినటువంటి ఏదన్నా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికి వ్యతిరేకం కాదండి. ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలని, ఇండస్ట్రియలైజేషన్ అవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుంది. కాకపోతే టు వాట్ ఎక్స్టెంట్, దాని వెనకాల అధికారులు లేకపోతే పాలకుల యొక్క హైడింగ్ ఎజెండా ఏముందనేది మాకున్నటువంటి ప్రధానమైన ఇబ్బంది. మేమేమంటున్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది నష్టాల్లో ఉంది. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్లో నష్టంలో ఉంటూ దాని ఐరన్ ఓర్ కాస్ట్ 4,308 కోట్ల రూపాయలు ఉంది, ఐరన్ ఓర్ కాస్ట్. దాంతోపాటు కోల్ కాస్ట్ 10,490 కోట్ల రూపాయలు ఉంది. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కోసం 16,770 కోట్ల రూపాయలు మన కాస్ట్ ఆఫ్ మెటీరియల్ దానికి కన్సెప్షన్కి అవుతుంది. దీంతోపాటు కార్మికుల బకాయి 1,60,000 కోట్ల రూపాయలు ఉంది.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రధాన సాక్ష్యంగా నిలుస్తూ ఈవెన్ ఖమ్మం నల్గొండ ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు చేసి విశాఖకు స్టీల్ ప్లాంట్ రావాలని ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే మన ఇంటిని సర్దుకోకుండా ఒక ప్రైవేటు సంస్థని తీసుకొచ్చి దానికోసం ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి మనం లాబింగ్ చేసి వారికి క్యాపిటల్ ఓరు లేకపోతే వారికి సంబంధించినటువంటి ఖనిజాలు వారికి ఇవ్వడానికి మన ఎంపీలందరూ కట్టగట్టుకొని వెళ్ళి వారికి అప్పనంగా భూములు అప్పగిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఇది మేము అడుగుతున్నటువంటి ప్రాథమిక క్వశ్చన్. మీరు అదానికి ఇస్తారా లేకపోతే మరొకటికి ఇస్తారా? మరొకటికి ఎవరికైనా ఇవ్వండి, మాకేం అభ్యంతరం లే. మాకు కావాల్సిందల్లా విశాఖ స్టీల్ ప్లాంట్ని మీరు సమృద్ధిగా సంతృప్తికరంగా వారి బకాయిలన్నింటినీ రద్దు చేసి దాన్ని స్టెబుల్గా నిలబెట్టి దానికి ఊపిరి పోస్తూ మీరు ఎంతమందినన్నా తీసుకోవడానికి ఇబ్బంది లేదు. ఒక ప్రభుత్వ రంగ సంస్థని నిలువునా ఊరేస్తూ ఒక ప్రైవేటు సంస్థకు ఊపిరి పోస్తామనేది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సరే, రేపో ఎల్లుండో దాని గురించి విపులంగా మాట్లాడుకోవచ్చు కాదు. కాబట్టి ప్రాథమికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరాలు అయితే ఇవి. రైట్.